మీకు 2003 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాంటింగ్ మన బౌలర్‌ని ఉతికారేస్తుంటే, మనలో చాలామంది ఏమనుకున్నాం, వాడి బ్యాట్‌లో స్ప్రింగ్ ఉందిరా, అందుకే బంతి తగలగానే రాకెట్‌లా వెళ్తుందని రూమర్ క్రియేట్ చేసుకొని, మనల్ని మనమే ఓదార్చుకున్నాం. కానీ అది మనం చిన్న పిల్లలం కాబట్టి అనుకున్నాం. కానీ ఇప్పుడు 2026లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమ్ ఉల్ హక్ కూడా సేమ్ అదే డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఫుల్ కామెడీగా ఉంటుంది కదా! మన యంగ్ సెన్సేషన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ హీరో అభిషేక్ శర్మ కొడుతున్న దెబ్బలకి మైండ్ బ్లాక్ అయిన ఇంజిమామ్ వీడి బ్యాట్లో స్ప్రింగ్ ఉంది, ఐసీసీ చెక్ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగానే బ్యాట్లో స్ప్రింగ్ ఉందా లేక పాకిస్తాన్ వాళ్ళకి బుర్ర పని చేయడం లేదా? లెట్స్ రోస్ట్ దిస్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూశారు కదా, బాల్ని టచ్ చేస్తే చాలు అది స్టాండ్స్లో పడుతుంది. ఇది చూసి తట్టుకోలేక ఇంజిమామ్ ఒక టీవీ షోలో కూర్చొని అభిషేక్ శర్మ బ్యాట్లో ఏదో తేడా ఉంది, బాల్ బ్యాట్కి తగలగానే ఆ స్పీడ్ డబుల్ అవుతుంది, అందులో స్ప్రింగ్ కానీ ఇంకేదైనా టెక్నాలజీ కానీ ఉందేమో చెక్ చేయండి అన్నాడు. ఇంజిమామ్ నువ్వు గొప్ప ప్లేయర్వే, కానీ నీ లాజిక్ మాత్రం కార్టూన్ నెట్వర్క్ లాజిక్లా ఉంది. ఇప్పుడు ఇంజిమామ్కి మనం కొన్ని లాజిక్ చెప్దాం. బ్యాట్లో స్ప్రింగ్ పెడితే బాల్ దూరం వెళ్ళదు, స్ప్రింగ్ బాల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్యాట్ ఎంత సాలిడ్ వుడ్ ఉంటే బాల్ అంత దూరం వెళ్తుంది. ఇది బేసిక్ ఫిజిక్స్. అది నీకు తెలియకపోతే మేమేం చేయాలి చెప్పు? ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ ఎంపైర్లు మ్యాచ్కి ముందే బ్యాట్స్ని చెక్ చేస్తారు. బ్యాట్ గేజ్లో బ్యాట్ దూరితేనే వార్నిస్తారు. అక్కడ స్ప్రింగులు రబ్బర్లు పెట్టడానికి ఛాన్స్ లేదు. అండ్ అభిషేక్ శర్మ వాడేది స్ప్రింగ్ కాదు, టైమింగ్ అండ్ బ్యాట్ స్పీడ్. యువరాజ్ సింగ్ శిష్యుడు అతను. ఆ ఫ్లో, ఆ బ్యాక్ లిఫ్ట్, ఆ హ్యాండ్ పవర్ అవన్నీ కష్టపడి సాధించుకున్నవి. మా కుర్రాళ్ళు ఫిట్నెస్ మీద, బ్యాట్ స్పీడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే బాల్ గ్రౌండ్ బయటపడుతుంది. నిజం చెప్పాలంటే ఇంజిమామ్ బాధ బ్యాట్ గురించి కాదు, భారతదేశంలో టాలెంట్ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో చూసి వాళ్ళకి కడుపు మండుతుంది. మా దగ్గర ఎందుకు లేరు ఇలాంటి ప్లేయర్స్ అనే ఫ్రస్ట్రేషన్ని ఇలా స్ప్రింగ్ బ్యాట్ అనే సిల్లీ రీజన్స్తో కవర్ చేసుకుంటున్నారు. సో ఇంజిమామ్ నీకు ఒక సలహా, అభిషేక్ బ్యాట్ని చెక్ చేయడం మానేసి మీ పాకిస్తాన్ ప్లేయర్ ఫిట్నెస్ని చెక్ చేయండి. బ్యాట్లో స్ప్రింగ్ లేదు, మా వాడి చేతిలో దమ్ము ఉంది. అది స్ప్రింగ్ సౌండ్ కాదు, ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ సౌండ్. నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు లాజిక్తో రండి, మ్యాజిక్ కథలతో కాదు. సరే, క్రికెట్లో ఈ సంగతి పక్కన పెడితే అసలు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా? ఆ సీక్రెట్ తెలియాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేయండి. అమెరికా పతనం మొదలైందా? సో ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.